ఆడ శిశువుల మీద చులకన భావం అనేది బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ఈ చులకన భావం రాను 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 కొంచెం ఎక్కువైపోతూ ఉన్నది. మగపిల్లలైతే తల్లిదండ్రులకేమో పున్నామ నరక నుంచి ఇది విముక్తి పొందుతారు వాళ్ళతోని ఇది చేస్తుంటే అని. ఆడపిల్లల పుట్టుకను ముందే మనం పసిగట్టి వాళ్ళను త్రుటిలోనే తుంచాలనే కోరికతోని అవేర్నెస్ తీసుకొస్తే ఆడ మగ సమానం అనే భావన అనేది వాళ్ళ లోపల కలిగితే అప్పుడు ఆడపిల్లలను వదిలించుకోవడం అనేది 100% తగ్గించవచ్చు. అత్త ఒకింటి కోడలే అన్న సామెతలాగా అత్త ఏం చేసిందంటే పెళ్ళైన తర్వాత కొడుకుకి మళ్ళీ కొడుకే పుట్టాలి, నా వంశాన్ని ఉద్ధరించాలి అన్న ఉద్దేశంతో ఆడపిల్ల పుడితే ఒక మొదటి కాని ఆడపిల్ల అయితే రెండో కాని ఆడపిల్ల అనగానే భార్యను వదిలేరాను అని చెప్పడము, లేకపోతే ఆడపిల్లలు పుట్టిన తర్వాత కోడల్ని ఇబ్బంది పెట్టడము, ఇటువంటి చేతల మూలంగా కూడా ఆ ఇంట్లో నుంచి కొంతమంది ఆడపిల్లలను ఎక్కడెక్కడో తెలియకుండా వదిలేస్తూ ఉన్నారు. మరియు విద్యార్థుల ఈ ఫోన్ల మూలంగా కానీ లేకపోతే అసభ్య చిత్రీకరణ కానీ ఆడపిల్లలను మోసం చేయడము, మోసం చేసిన పిల్లలను హాస్పిటల్లో వదిలేయడము, ఎక్కడో కానీ పడేయడము, అటువంటి దాంట్లో కూడా ఆడపిల్లలు మోసపోయిన వాళ్ళు ఎలా పెంచాలో తెలియక కూడా ఆడపిల్లల్ని వదిలించుకుంటూ ఉన్నారు. ఇటువన్నీ జరగకుండా ఉండాలంటే మనం సమాజంలో ముందు అవేర్నెస్ అనేది ఆడవాళ్ళల్లో తీసుకురావాలి. ఆడవాళ్ళలో తీసుకుంటే మా దశ ఏంటంటే 11 నుంచి 18 ఏళ్ళల్లో మొదటి పిల్లల్ని కిషోరి బాలిక అవస్థ అంటాం. ఆ దశ నుండే పిల్లలలో మోసం అంటే ఎలా ఉంటుంది, ఆడపిల్ల మీద వాళ్ళకి ఏ విధంగా అవగాహన పెంచాలి అనేది అప్పటి నుండే మేము మా శిక్షణ ద్వారా మేము వాళ్ళని అవేర్నెస్ తీసుకువస్తున్నాం. కాబట్టి రాను రాను కొన్ని రోజుల తర్వాత కూడా ఈ వదిలేయడం అనేది మానుతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. కనుక ఈ వంశ ఉద్ధారకుడు కావాలని చెప్పేసి అమ్మాయిలను పడేయడము, లేకపోతే అమ్మాయిలను ఏంటంటే మన శిశుగురాకే ప్రభుత్వానికి ఇచ్చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి కేసెస్ నిజామాబాద్లో చాలా జరుగుతున్నాయి. ఇప్పటివరకు అబ్బాయిలకే దత్తత కావాలని కూడా ఒకటి ఇది ఉందన్నట్టు. దాదాపు నిజామాబాద్ జిల్లాలో 35 నుంచి 40 మంది పేరెంట్స్ అబ్బాయిలు దత్తత కావాలని చెప్పేసి వెయిటింగ్లో ఉన్నారు. అదే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి అమ్మాయిలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. అయినా వాళ్ళు కొంతమంది మార్చుకుంటున్నారు వాళ్ళ ఒపీనియన్. కానీ చాలా ఎక్కువ మట్టుకు అయితే అబ్బాయిలే కావాలని చెప్పేసి ఒక ఆలోచన నెడుతున్నట్టు. ఇప్పటి వరకు నిజామాబాద్లో శిశుగృహకి 21 మంది అమ్మాయిలను దత్తత ఇవ్వడం జరిగింది. 7 మెంబర్స్ అబ్బాయిలను దత్తత ఇవ్వడం జరిగిందని. ఆడపిల్లలంటే పెంపకం కూడా భారంగా ఉందని బయట వదిలేసి శిశుగురు కూడా వదిలేస్తున్నారు. శిశుగురు ముందర కూడా శిశుగురుల ఆడపిల్లలంటే తల్లులు కానీ వదిలేసి ఇక్కడ చిల్డ్రన్స్ ముందర వారేసిపోతున్నారు. అట్లా పాడేయద్దని మనవి చేస్తున్నాను.